తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాచేపల్లి శ్రీనివాసులు. ప్రేమలో చేదు ముగింపు. ప్రియురాలు మాట్లాడలేదని యువకుడు మాట్లాడలేదని మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపానాయక్ తాండాలో ఈ సంఘటన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న జైపాల్ నాయక్ వారి తల్లి ఉంది, వెంకటమ్మ మన వద్ద ఉంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు గల కారణాలను ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎందుకు ఆత్మహత్య చేసుకునే రీతికి మీ అబ్బాయి వెళ్ళాడు? ఏమన్నా మీకు చెప్పాడా? अरे बाबा तेरी जीरी दो बेटा तू हम नहीं चली थी पलके में దీపాలు ఆ పాపతో మాట్లాడి ఏం మాట్లాడో మాకు తెలీదు. ఆ ఫోన్ చాటింగ్ వల్ల అమ్మాయి కొడుకు మాట్లాడి ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు, ఇది చేస్తున్నారు అని మాకు ఓనర్ నుంచి ఫోన్ వచ్చింది. ఓనర్ నుంచి ఫోన్ వచ్చింటే మేము ఈ ఇంట్లో నుంచి సుమారు మాకు 250 కిలోమీటర్ల దూరంలో కొడుకున్నాడు. మేము ఇక్కడ మా ఊర్లో మేమున్నాము. పోతేనే అక్కడ బాడీ హాస్పిటల్లో పడింది. పోతే పోలీసు వాళ్ళు ఇట్లా చెప్పారు మాకు ఆ పాపకు కొడుక్కి ఫోన్ కాల్లో వాళ్ళు చాటింగ్ చేసుకొని చనిపోతున్నాడు అని ఆ పాప చెప్పింటే ఓనర్ పోయి ఆడ రూముల్లో పోయి చూసింటే గాలాడుతున్నాడు ఫ్యామిలీ ఊరు వేసుకుని. దాంట్లో మాకు ఫోన్ వచ్చిన దానికి మా మాట అంటే ఊరు వేసుకునేది ఆ అమ్మాయి ఓనర్ కాల్ చేసి చెప్పింది. అమ్మాయి ఓనర్ కాల్ చేసి చెప్పింది. ఆ ఓనర్ పోయి మాకు ఫోన్ చేశాడు, ఇట్లా వేస్తున్నారు, ఖచ్చితంగా రావాలని పోయినాం. జైపాల్ నాయక్ వారి తాత వాల్యా నాయక్ మనతో ఉన్నారు. చిన్నతనం నుంచి ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, వీరితో ఎలా మసులుకునేవాడు, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలను మనం వారి తాతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. వాల్యా నాయక్ పిల్లోడిని చిన్నతనం నుంచి మీరు చూసింది ఎలా ఉండేవాడు? వాళ్ళ నాయనప్పటి నుంచి వాళ్ళ సన్నగన్నప్పటి నుంచే మా ఇంటి దగ్గర వచ్చి ఆడుకుంటే వాళ్ళు దాంట్లో వాళ్ళ నాయన ఎక్స్పైర్డ్ అయిపోయాడు. వాళ్ళు ఉన్నది ఇంకా ముగ్గురే, ఒక చెల్లెలు, ఒక అన్నయ్య. వాళ్ళ రీసెంట్ గా మాకు తెలిసిన వరకు 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజంపేటలో పనిచేస్తున్నట్టు వచ్చి ప్రతి నెల కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడి మంచిగా ఉన్నారా లేదా లేదు తల్లి తండ్రికి తమ్మునికి అన్నకి అందరికి మాట్లాడి మొన్న రీసెంట్ గా వచ్చి ఇంటికి వచ్చాడు, పని చూస్తున్నాడు. మళ్ళీ బుధవారం ఈ పొద్దు రోజు వెళ్ళారు. వచ్చిన తర్వాత మంచిగా ఉన్నవారు అని అంటే మంచిగా ఉన్నాం కదా అని చెప్పారు. సరే, ఆయన ఏం చేసినారో కానీ ప్రతి ఒక్కరు సన్నప్పటి నుంచి పెద్ద స్థాయి వరకు సొంత పెంచుకున్న వాళ్ళు ఆశిస్తారు. ఏమంటే మాకు పోషిస్తాడనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తారు. కానీ ఈ ప్రేమ వ్యవహారాలు, ఆత్మహత్యలు చాలా వరకు తల్లిదండ్రులని బాధ చేసే విషయమే తప్ప వాళ్ళకి బాధపడే విషయాలు అయితే లేవు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయానికి ప్రేమ వ్యవహారానికి కొద్దిగా దూరం ఉండి తల్లి తండ్రుల్ని సొంత కుటుంబాన్ని భద్రంగా చూసుకొని వాళ్ళు చెప్పిన మాటలే నడబడిగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తీసుకుంటూ కోరుకుంటాం. జైపాల్ నాయక్ వారి అన్న ప్రసాద్ నాయక్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది. ఏం జరిగింది? 5-6 సంవత్సరాలు రాజంపేటలో ఏం పని చేస్తారు? మోటార్ వెయిండింగ్ చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలుగా అక్కడ 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉండి అక్కడ పని చేస్తూ వచ్చినాడు. ఎవరన్నా పండుగ రాండికి పిలుస్తూ ఉంటే వస్తూ ఉన్నాడు, వచ్చి అమౌంట్ ఇచ్చి పోతా ఉన్నాడు. మొన్న వచ్చి మొన్నే ఒక 10 రోజులు అయింది. 10 రోజుల క్రితం వచ్చి
కట్టలు కట్టించి అవును పోయినాడు. పోయి వచ్చాడు. పోయినాడు 4 రోజులు ఉన్నాడు. ఆయన బాగా రోజు ఫోన్ చేస్తా ఉన్నాడు. మొన్న సోమవారం సాయంకాలం 7 గంటలకు ఒకసారి ఫోన్ చేశాను. నాకు మామూలు కావంగానే మాట్లాడాడు. అంటే నేను శ్రీనగర్ పోయినా, నేను అమ్మ అన్న పోయినాము, ఇంటికి పోయినా ఫోన్ చేస్తాను అన్న. సర్లే అన్న అన్నాడు. సరే అదే మాట లాస్ట్. అంటే ఫోన్ మాట్లాడినప్పుడు ఏమన్నా చెప్పాడా మీకు? ఏం చెప్పలేదు. అలాంటి ఏం విషయాలు ఏం చెప్పలేదు. మామూలు కామన్గానే మాట్లాడినాడు. మామూలు డైలీ మాట్లాడినట్టే మాట్లాడినాడు. అంతే లాస్ట్ ఇంకా అదే మాట్లాడు. మళ్ళీ 11 గంటలకి వాళ్ళ ఓనర్ తరఫున ఫోన్ వచ్చింది. వారు ఏం చెప్పారు? ఒక యువతి ఫోన్ చేసి మీ తమ్ముడు ఇట్లా రూమ్లో ఊరి వేసుకొని పూజ చేసుకుంటాడని వాళ్ళ ఓనర్కి ఫోన్ చేశాడంట. ఫోన్ చేసిన నంబర్ ఆ నంబర్ నాకు ఇయ్యన్నా, నేను చూస్తాను అన్నా, ఫోన్ చేస్తాను కనుక్కుంటా అన్నాను. నంబర్ చెప్పాను. నంబర్ చేసిన వెంటనే నేను ఉన్నా అన్న, ఆ పాప శ్రావణి నేను ఉన్నాను అన్నది. అంటే రెండు మాట్లాడాను ఆ పాపతో. మాట్లాడే వెంటనే కట్ చేసి మా తమ్ముడు ఫోన్ చేశాను. ఫోన్ ఎట్లా వెంటనే పరిస్థితుల్లో ఆయన కట్ చేసి ఓన్కి ఫోన్ చేశాను. ఓన్కి చేస్తే ఓన్కి చేసినాక వెంటనే వాళ్ళ రూమ్ డిస్టర్బ్ ఉన్నది. పోయినాడు. అక్కడ పోయి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసిన వెంటనే తను వాటర్ కింద తలుపు కిట్లన్నీ వేసుకున్నాడు. ఒక సింగిల్గా ఉంటాడు. వేసుకున్నాడు. చూడన్నా ఆ కిటికీలే అన్ని కోళ్ళు ఉన్నాయి. పడుకున్నాడు. పడుకుంటున్నా కిటికీ పడుకుంటున్నాడు. దానికి వెళ్ళాడుతున్నాడు. లేడు బాబు ఇంకా లేరన్నాడు. ఒకటే వాడు ఆయన వెంటనే ఇంకా వాగలు పడగొట్టిన వాళ్ళకు విష్ణు కిందించున్నా అన్నా. నేనే అన్నా ఆయన ఒకరే ఇంటి వంటతో ఆ వంటతో కింద దించున్నా అన్నాను. సరే దించాడు. లేదు బాబు ఇంకా పోయినాడు. లేడు అన్నాడు. వెంటనే ఆయన పేరెంట్స్ ఆగాక ఆయన కింది చేసి వెంటనే రైతులు అక్కడ ఉన్న రైతులకి ఫోన్ చేస్తాడు. చూసిన రైతులకి పెద్ద రైతులకి వాళ్ళు ఫోన్ చేస్తేనే ఆవాజ్ చెప్పిన వెంటనే వాళ్ళకి 2 గంటల్లో వచ్చేసినారు. వచ్చి పోలీస్ స్టేషన్ తరలించినారు. పోలీసులు వచ్చేట వీడియో తీసి అప్పుడు అంత చేసి వారిని హాస్పిటల్కి పంపించారు. అది తెలిసింది. అంటే మా తమ్ముడు లవర్ అంటారు. ఆమెది ఏ ఊరు? పక్కనే ఊరు. ఎక్కడ? రాజంపేట దగ్గర లేకపోతే మా ఊళ్ళోనే. అది తెలియదు. కాకపోతే అమ్మాయిది వచ్చేసి వడ్రగర్రు మండలం. అవును, వడ్రగర్రు మండలం. ఎక్కడ ఏమనేది మీకు పూర్తిగా మీకు తెలియదు. విఫలమైతే జీవితం మొత్తాన్నే కోల్పోవాల్సిన అవసరం లేదు. చిన్న సమస్యలకే జీవితం మీద ఆశ కోల్పోవడం దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని యువతను పెద్దలు కోరుకుంటున్నారు.